ఆర్మీ పబ్లిక్ స్కూల్ వారి టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ అవకాశాన్ని బీఈడీ లేదా డిఈడీ చేసిన వారికి ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఈవెన్ మీకు టెట్ లేని వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశము పోస్టులు, సబ్జెక్టుల వారీగా అంశాలు, నెక్స్ట్ పోస్టుల వారీగా అర్హతలు ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏవే ఉండాలి, నెక్స్ట్ సీటెట్ కానీ టెట్ కానీ అవసరమా, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, పరీక్ష ఎలా ఉంటుంది, పాత మోడల్ పేపర్స్ కానీ పాత పరీక్షా ప్రశ్న పత్రాలు కానీ దొరుకుతాయా, ఇటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంది. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఏపీఎఫ్స్ చాలా మందికి తెలుసు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నోటిఫికేషన్ ఈ మధ్యలోనే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంది అప్లై చేస్తూ కూడా ఉంటారు. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింకును కూడా ఇవ్వడం జరిగింది, అప్లై చేసుకునే విధానాన్ని. నెక్స్ట్ పీడిఎఫ్లో ఫార్మాట్ను కూడా లింక్లో మీకు డైరెక్ట్గా దొరుకుతుంది, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం సబ్జెక్ట్స్ పరంగా చూసుకున్నప్పుడు దాదాపుగా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ భారతదేశ వ్యాప్తంగా 137 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సుమారుగా 8,000 మంది టీచర్స్ పనిచేస్తూ ఉంటారు. సో వారికి సంబంధించిన వివిధ రకాల సబ్జెక్ట్స్ ప్రతి స్కూల్లో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ మరియు దాంతోపాటు హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇటువంటి పోస్టులకు సంబంధించిన అన్ని అర్హతల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా క్వాలిఫికేషన్ చూసుకున్నప్పుడు పీజీటీ, టీజీటీ, పీఆర్టీ 3 రకాల పోస్టులు ఉన్నాయి. మీ అర్హతను బట్టి పీజీటీ కానీ, టీజీటీ కానీ, పీఆర్టీ కానీ అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఒక పోస్ట్ కన్నా ఎక్కువగా అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఆ విషయం గమనించాలి. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాటికి సంబంధించి మాత్రమే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సో పీజీటీ అర్హతలు చూసుకున్నప్పుడు ఏ అభ్యర్థి అయినా సరే పీజీటీ రాయాలనుకుంటే సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి. మీరు ఏ సబ్జెక్టులో ఏ పోస్టుకు రాయాలనుకున్నారో ఆ సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి. పీజీ విత్ 50% మార్క్స్ ఉండాలి కంపల్సరీ. దాంతోపాటు బీఈడీ అర్హత కూడా ఉండాలి. ఒకవేళ టీజీటీ రాయాలనుకుంటే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఈడీ కూడా ఉండాలి. నెక్స్ట్ పీఆర్టీ ప్రైమరీ టీచర్గా రాయాలనుకుంటే ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయాలనుకుంటే కంపల్సరీ ఎంపీఈడీ ఉండాలి. ఒకవేళ టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయాలనుకుంటే బీపీఈడీ ఉండాలి. నెక్స్ట్ పీజీటీ టీజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ కూడా ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. దాని కొరకు ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా బీఈడీ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో సీటెట్ కానీ టెట్ కానీ అవసరమా? ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష రాయడానికి సీటెట్ కానీ టెట్ కానీ తప్పనిసరి కాదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సీటెట్ కానీ టెట్ కానీ ఏదైనా టీచర్ ఉద్యోగానికి కంపల్సరీ అర్హతగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీకు సీటెట్ కానీ టెట్ కానీ లేకున్నా అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. దాంతోపాటు ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత టీచర్గా మారిన తర్వాత కంపల్సరీ సీటెట్ కానీ లేదా టెట్ కానీ క్వాలిఫై కావడం కంపల్సరీ. ఒకవేళ ఆ క్వాలిఫై మీరు అయ్యే వరకు ఆ పోస్ట్లో తాత్కాలికంగా పనిచేయవచ్చు. అంటే అడ్హక్ బేసిస్లో జాబ్ చేస్తూ కూడా మీరు టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై కావచ్చు. ఈ అవకాశాన్ని కూడా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కల్పించడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఒకవేళ టెట్ కానీ సీటెట్ కానీ పాస్ అయి ఉంటే బెటర్, పాస్ కాని వారికి కూడా ఈ అవకాశం ఉంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? యాజ్ ఆన్ 1/4/2021 వరకు చూసుకున్నప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ చూసుకున్నప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే, ఫ్రెష్ క్యాండిడేట్ ఎవరినంటామంటే 5 సంవత్సరాల లోపు అనుభవం ఉంటే, అంటే 0 to 5 years ఎక్స్పీరియన్స్, మీ వయసు 40 years లోపు ఉండాలి. అంటే బిలో 40 years 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఫ్రెష్ క్యాండిడేట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 57 years సంవత్సరాల లోపు ఉండాలి. అంటే దీనికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లోపు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ 5 సంవత్సరాల పైన అనుభవం ఉంటే మీకు 57 years వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పరీక్ష ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైనది. సెలక్షన్ అనేది స్టెప్ 1, 2, 3 స్టేజెస్లో జరుగుతుంది. సో పరీక్ష ముఖ్యంగా ఎలా ఉంటుంది? పీజీటీ, టీజీటీ చూసుకున్నప్పుడు మీరు పార్ట్ ఏ అండ్ బి ఈ రెండు చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. పార్ట్ ఏలో ముఖ్యంగా జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ,
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఐటీ. ఇవి పార్ట్ ఏలో ఉంటాయి. పార్ట్ బిలో స్పెసిఫిక్ టు సబ్జెక్ట్, మీరు డిగ్రీలో లేదా పీజీలో చదివిన సబ్జెక్ట్ను స్పెసిఫిక్గా ఆప్షనల్గా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి పార్ట్ ఏ బి, పార్ట్ ఏకి 90, పార్ట్ బికి కూడా 90 ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి పీజీటీ టీజీటీ ఎగ్జామినేషన్ 180 నిమిషాల సమయం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు ఒకవేళ మీరు టీజీటీ పేపర్స్ రాయాల్సి వస్తే, పీజీటీ కాకుండా టీజీటీ రాయాల్సి వస్తే సోషల్ సైన్స్ కానీ సైన్స్ కానీ సబ్జెక్ట్స్ ఇక్కడ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ pertaining to parallel subjects. For example, TGT physics paper will have 10 questions each of chemistry and biology. Similarly, TGT history paper will have 10 questions each, geography and political science. ఈ విధంగా మనము టీజీటీ వారికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ పీజీటీ వారైతే డైరెక్ట్గా వారి సబ్జెక్ట్లోనే కంప్లీట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీఆర్టీ చూసుకున్నప్పుడు పార్ట్ ఏ ఒకటి మాత్రమే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఐటీ. దీనికి కేవలం 90 మార్క్స్ మాత్రమే ఉంటాయి. 90 మినిట్స్ డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు వేకెన్సీస్ హిందీ ఆర్ సంస్కృత్ టీచర్స్ విల్ గెట్ బైలింగ్వల్ పేపర్. ఒకవేళ లాంగ్వేజ్ పేపర్ మీరు కావాలనుకుంటే హిందీ అండ్ సంస్కృత్ ఆ లాంగ్వేజ్లో అప్లై చేసిన వారికి 2 రకాల బైలింగ్వల్ లాంగ్వేజ్లో అప్లికేషన్ మీకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్. కోవిడ్ కాలం కాబట్టి ఆన్లైన్లోనే టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా టోటల్ క్వశ్చన్ పేపర్ ఎంసీక్యూ ఫార్మాట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ను ఇవ్వడం జరుగుతుంది. ఏబిసిడి ఆప్షన్స్, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అని చాలా మందికి తెలుసు. సో ఆబ్జెక్ట్ టైప్ ఫార్మాట్ లోనే మన క్వశ్చన్ పేపర్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పాత మోడల్ పేపర్స్ కానీ పరీక్షా ప్రశ్న పత్రాలు మోడల్స్ చాలా అవసరం. చాలా మందికి మోడల్ పేపర్ ను బట్టే ఆ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుంది తెలుస్తుంది. కాబట్టి ఇవి కూడా మీకు అఫీషియల్ గానే దొరుకుతాయి. బయట మీరు కొనుక్కునే అవసరం లేకుండా వెబ్సైట్ లోనే ఏపీఎస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ వారి వెబ్సైట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. APS-CSB.in. ఈ వెబ్సైట్ లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే 50 రూపీస్, పార్ట్ బి కావాలనుకుంటే సబ్జెక్ట్ కు 50 రూపీస్ ప్రకారం మీరు చెల్లిస్తే ఏదైనా సరే 1 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 ఆ విధానంలో మీరు ఆన్లైన్ లోనే మీ యొక్క ఐడి ఇంతవరకు మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే ఐడి ఉంటుందో ఆ ఐడి ప్రకారమే లాగిన్ అవ్వాలి. దాని తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మనం ఫీ పే చేసిన 24 గంటల లోపు మనకు ఆ ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 24 గంటల తర్వాత అవకాశం ఉంటుంది. సో మీరు ఫీ పే చేసిన ఆఫ్టర్ 24 అవర్స్ మీ యొక్క పీడిఎఫ్లో అదే రిజిస్ట్రేషన్లో మళ్ళీ లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ప్రింట్అవుట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో పాత మోడల్ పేపర్స్, పాత పరీక్షా ప్రశ్నలు ఈ విధంగా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలు ఏదైనా సరే, కట్ ఆఫ్ డేట్స్ కానీ, ఫీజు వివరాలు కానీ, ఇతర ఏ డౌట్స్ ఉన్నా సరే అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఇక్కడ ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ 3 రకాల కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్లో మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో మీ మిత్రులందరికీ షేర్ చేయండి. బీఈడి డిఈడి చేసిన మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.